డైరీ తిరిగి మళ్ళీ ఎలా వచ్చిందో అర్థం కాక స్వాతి దాన్ని చూస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఇదేంటి? ఇది మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? అని అనుకుని నెమ్మదిగా డైరీని తెరిచింది. ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాం అని అనుకుని మెల్లగా ఇలా రాసింది. నా పేరు స్వాతి శర్మ. కొంతసేపు ఏమీ జరగలేదు. ఓకే, ఇది మామూలు డైరీయే అని అనుకుంది. అంతలోనే ఆమె కళ్ళ ముందే ఆమె పేరు కింద కొత్త పదాలు ఏర్పడ్డాయి. హలో స్వాతి, నా పేరు వీరభద్రం అని. స్వాతి ఒక్కసారిగా షాక్ అయ్యింది. నీకు పేరుందా? అసలు ఎవరు నువ్వు? అని రాసింది. డైరీ ఇలా సమాధానం ఇచ్చింది. నేను నిన్ను గైడ్ చేయడానికే ఇక్కడున్నాను. నేను నీకు అన్ని విధాలా సహాయం చేయగలను అని చెప్పింది. స్వాతి మనసులో ఇలా అనుకుంటోంది. ఇదేంటి ఇలా రాసింది? నన్ను గైడ్ చేస్తావా? అసలు నువ్వేం చేయగలవు అని అడిగింది. డైరీ, నేను నీ కోరికలు తీర్చగలను, కానీ జాగ్రత్త, నువ్వు ఏమడిగినా ఆచితూచి తెలివిగా అడగాలి అని సమాధానం ఇచ్చింది. స్వాతి కొంతసేపు ఆలోచించి నేను స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ కావాలి అని రాసింది. డైరీ సమాధానం మెరుపు వేగంతో ఇచ్చింది. నీ కోరిక గుర్తించబడింది, రేపే నెరవేరుతుంది. స్వాతి డైరీని పక్కన పెట్టేసి చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుని ఆ రాత్రి నిద్రపోయింది. నెక్స్ట్ డే స్కూల్లో క్లాస్లో లెసన్ చెప్తుండగా ప్రిన్సిపల్ సార్ పిలవడంతో స్వాతి ప్రిన్సిపల్ ఆఫీస్కు వెళ్ళింది. గుడ్ మార్నింగ్ మిస్ స్వాతి, ప్లీజ్ కమ్ ఇన్ అని చాలా జోవెల్గా గ్రీట్ చేశారు ప్రిన్సిపల్ రామాంజనేయులు గారు. స్వాతి లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. ప్రిన్సిపల్, మిస్ స్వాతి, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, వీఆర్ ఇంప్రెస్డ్ విత్ ఇట్ అని చెప్పారు. స్వాతి థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. ప్రిన్సిపల్, మీ ఎక్స్పీరియన్స్ని పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మేము ఒక డెసిషన్కి వచ్చాం అని చెప్పారు. స్వాతి ఏంటా అని ఆలోచిస్తుంది. ప్రిన్సిపల్, మిమ్మల్ని వైస్ ప్రిన్సిపల్గా ప్రమోట్ చేస్తున్నాం, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఒక్కసారిగా స్వాతి షాక్. డైరీ ఆమె కోరిక నెరవేర్చింది. సార్ రియల్లీ అని అడిగింది. అఫ్కోర్స్, యూ ఎర్న్డ్ ఇట్ అని చెప్పారు. ఆ రోజు సాయంత్రం స్వాతి ప్రియా భవానీలతో ఒక కేఫ్లో జరిగింది మొత్తం చెప్పింది. ప్రియా, నేను నీకు చెప్పానుగా భవానీ, మొన్నాడు వచ్చి డైరీలో రాసింది నిజమవుతుందని చెప్తుందని అని అంది. భవానీ, అయినా నిన్న డైరీ పాడేయమని ఆ రోజే చెప్పాం కదా అని అడిగింది. స్వాతి, నేను ఆ డైరీని పాడేశాను, కానీ అది మళ్ళీ తిరిగి వచ్చింది. దాన్ని టెస్ట్ చేద్దామని నేను నా కోరికను అందులో రాశాను అని చెప్పింది. ప్రియా, ఇది డైరీ వల్ల కాదు, నీ కష్టానికి దొరికిన ఫలితం అని అంది. స్వాతి, లేదు లేదు, ఆ డైరీ అని ఏదో చెప్పబోతుండగా ప్రియ మధ్యలోనే ఆపేసి, ఇక డైరీ గురించి వదిలేయ్, లెట్స్ ఎంజాయ్ ద అకేషన్ అని చెప్పింది. అలా వారు కాఫీ తాగుతూ కొంతసేపు కబుర్లు చెప్పుకున్నారు. స్వాతి ఇంటికి రాగానే, అంటే ఇది నిజంగానే మామూలు డైరీ కాదు, ఇది ఒక కోరిక నెరవేర్చింది